కాకినాడ జిల్లా తొండంగి మండలం బుచ్చిపేట నుండి పెరుమాళ్లపురం వరకు 55 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య శంకుస్థాపన చేశారు. తొండంగి మండల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సీసీ మెయిన్ డ్రైనేజ్ పనులను విడతల వారీగా తన హయాంలో పూర్తి చేయిస్తానని దివ్య స్థానికులకు హామీ ఇచ్చారు. అప్పుడు యనమల రామకృష్ణ హయాంలో మెయిన్ రోడ్డు పూర్తయింది. ఇప్పుడు 5 కోట్ల ఖర్చుతో సీసీ డ్రైన్ పనులు మొదలుపెట్టాం. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయిస్తానని యనమల దివ్య చెప్పారు. ఇవాళ తుని నియోజకవర్గంలో తొండగ మండలంలో బుచ్చైపేటలో మనం ట్రైన్లు ప్రారంభించుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రైన్ కట్టడం అనేది ఇది దాదాపు ఒక 3 కిలోమీటర్ల మేరకు వరుసగా ఉండే ట్రైను. చాలా ఖర్చుతో కూడిన పని ఇది. కాబట్టి మేము ఒక 5 ఫేజెస్గా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇది ఒక 40 ఏళ్ల కళ. ఇక్కడ పెరుమాళ్లపురం పంచాయతీలో ప్రజలందరినీ కూడా ఒక 40 ఏళ్ల కళ. మన ఎలక్షన్ ముందు కూడా వచ్చినప్పుడు వాళ్ళు డ్రైన్స్ అని అడిగారు. అయితే ఎలక్షన్లో అప్పుడు ఇంతకుముందు హామీ అయితే ఇవ్వలేదు, కానీ తప్పకుండా అయితే చేసి పెడతానమ్మా, నా హయాంలో నేను చేసి పెడతానమ్మా అని చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం అప్పుడు చాలా మునిగిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా. అప్పుడు నాలో ఒక పట్టుదల పెరిగింది. ఎలా అయినా ఈ డ్రైన్ అనేది మన హయాంలో, మన కూటమి హయాంలో పూర్తి చేయాలనే ఒక పట్టుదల జరిగింది. అదే అందులో భాగంగానే మనం అసెంబ్లీలో కూడా మాట్లాడాం దీని గురించి. ఈ పెరుమాళ్లపురం పంచాయతీ డ్రైన్స్ గురించి మనం అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా అసెంబ్లీలో కూడా మన ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఎలా అయినా సరే పూర్తి చేయండి అమ్మా అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకి, వాళ్ళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి వాళ్ళ డ్రైన్స్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఖమ్మంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని